Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Telangana TET మరియు DSE ప్రత్యేకం తెలంగాణ TET మరియు DSE సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న మేలో జరిగిన క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ షిఫ్ట్ 2 28వ తారీఖున జరిగిన మోడల్ పేపర్ సైకాలజీ పెరుగుదల వికాసం మరియు పరిపక్వతకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ పెరుగుదల మరియు వికాసం పరిపక్వతకు దారితీస్తాయి. బి పెరుగుదల వికాసం మరియు పరిపక్వత ఒకటే. సి పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. డి పెరుగుదల మరియు వికాసం పరిపక్వత నుండి స్వతంత్రంగా ఉంటాయి. ఆన్సర్ సి పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. అహం కేంద్రీకృత గుణం, స్వార్థం మరియు సహకారం వంటి లక్షణాలు వ్యక్తి యొక్క ఈ వికాసాన్ని గురించి చెబుతాయి. ఏ భౌతిక మరియు సాంఘిక, బి సాంఘిక, సి భావోద్వేగం మాత్రమే, డి బౌద్ధిక మరియు చలనాత్మక. ఆన్సర్ బి సాంఘిక. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో పిల్లవాడు బొమ్మను ఒక జీవిగా భావించి ఆడుకుంటాడు. ఏ పూర్వ ప్రచాలక దశ, బి అమూర్త ప్రచాలక దశ, సి ఇంద్రియ చాలక దశ, డి మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఏ పూర్వ ప్రచాలక దశ. ఒక తండ్రి రంగులు ఎంచుకోవడం, రంగులు వేయడం, బొమ్మలు గీయడం మొదలైన వాటిలో తన 6 ఏళ్ల కుమార్తె ప్రతిభను చూసి సహజంగానే ఆమె చిత్రకళలో చాలా ప్రతిభావంతురాలని గమనించాడు. భవిష్యత్తులో ఆమె గురించి చిత్రకారిణిగా ఎదగడానికి తన కుమార్తెను చిత్రకళా శిక్షణకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తండ్రి గమనించింది తన కూతురి యొక్క ఏ అలవాటు, బి వైఖరి, సి సాధన, డి సహజ సామర్థ్యం. ఆన్సర్ డి సహజ సామర్థ్యం. పరీక్షలను పెద్దగా పట్టించుకొని శైలజ కొడుకు ఒక విందుకు వెళ్ళాలనుకుని తన తల్లిని అభ్యర్థించాడు. పరీక్షల ప్రాముఖ్యత మరియు బాధ్యత గురించి తన కొడుకుకు తెలియజేయడానికి శైలజ పరీక్షకు హాజరు కాకపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి వివరించి పరీక్షకు సిద్ధం అయి ఆ తర్వాత విందుకి వెళ్ళాలని చెప్పింది. తల్లిగా శైలజ శైలి ఏ జోక్యరహిత, బి నిరంకుశ, సి అధికారయుత, డి అనుమతిపూర్వక. ఆన్సర్ సి అధికారయుత. కింది వాటిలో ఒకదానికి హాలో ఎఫెక్ట్ లోపం ఉండవచ్చు. ఏ ప్రక్షేపక పరీక్ష, బి నిర్ధారణ మాపని, సి నిష్పాదన పరీక్ష, డి ప్రయోగం. ఆన్సర్ బి నిర్ధారణ మాపని. కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఏ అభ్యాసకుడి ఆరోగ్యం, బి బోధనాభ్యాసన సామాగ్రి, సి అభ్యాసకుని నైపుణ్యాలు, డి ఉపాధ్యాయుని జ్ఞానం. ఆన్సర్ ఏ బి సి డి ఇవన్నీ ప్రభావితం చేసే కారకాలు. కింది వాటిలో శాస్త్రీయ నిబంధన యొక్క ఉదాహరణను గుర్తించండి. ఏ రోడ్డు దాటుతున్న వృద్ధుడికి సహాయం చేసిన పిల్లవాడికి ప్రవర్తన పునర్బలనం చేయడానికి బహుమతి ఇవ్వడం, బి అక్షరాలను సరిగ్గా రాయడం నేర్పడానికి 4 రోల్డ్ బుక్లపై పిల్లలతో రాయించడం, సి పూర్వ పాఠశాల దశ పిల్లలను మొదట్లో టాఫీలు మరియు బొమ్మలు ఇవ్వడం ద్వారా పాఠశాలకు అలవాటు పడేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఇష్టపడే ఇతర కృత్యాలు చేయించి పాఠశాలకు ఇష్టంగా వెళ్ళేలాగా చేయడం, డి వివిధ రకాల వస్తువులను కలిగి ఉన్న ట్రే నుండి సారూప్య వస్తువులను వేరు చేసే కృత్యాన్ని పిల్లలకు ఇవ్వడం. ఆన్సర్ సి. తన తాగుబోతు తండ్రి అనారోగ్యంతో బాధపడడం చూసి మద్యపానం అసలు తీసుకోకూడదని ఒక పిల్లవాడు నిర్ణయించుకున్నాడు. బండోరా ప్రకారం ఇక్కడ అభ్యసనం దీని వలన జరిగింది. ఏ ప్రవర్తన యొక్క పునర్బలనం, బి ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం, సి ప్రత్యక్ష అనుభవం, డి శాబ్దిక సూచన. ఆన్సర్
బి ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం. కింది వాటిలో ఒకటి ప్రేరణను కలిగించే టెక్నిక్ కాదు. ఏ ప్రశంస మరియు మందలింపు, బి బహుమతి మరియు శిక్ష, సి నిబంధన మరియు స్వయంచాలనం, డి పోటీ మరియు సహకారం. ఆన్సర్ సి నిబంధన మరియు స్వయంచాలనం. కింది వాటిలో అభ్యసన బదలాయింపుకు తోడ్పడనిది. ఏ సాధారణీకరణం, బి సారూప్యత, సి అనుభవం, డి ఏకాంతం. ఆన్సర్ డి ఏకాంతం. సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ బోధన మరియు అభ్యసనం ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు, బి బోధన మరియు అభ్యసనం నిరంతరం ఒకదానికొకటి మారుస్తూ మెరుగుపరుస్తూ ఉంటాయి, సి బోధన మరియు అభ్యసనం రెండు సంజ్ఞానాత్మక భావావేశ మరియు చలనాత్మక అంశాలను కలిగి ఉంటాయి, డి బోధన అనేది సౌకర్యం కలిగించేది, అభ్యసనం అనేది వికసింపజేసేది. ఆన్సర్ ఏ బోధన మరియు అభ్యసనం ఒకదానికొకటి సంబంధం లేని ప్రక్రియలు. వీడియో స్క్రీన్పై ఉపశీర్షిక వేయడం ఈ వర్గానికి చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. ఏ దృష్టిలోపం, బి బౌద్ధిక వైకల్యత, సి వినికిడి లోపం, డి అభ్యసన వైకల్యత. ఆన్సర్ సి వినికిడి లోపం. ఒక తండ్రి తన బిడ్డలో వ్యక్తుల మధ్య సంబంధాలు పరస్పరంగా ఆధారపడటం, చర్యలకు జవాబుదారీతనం, మెరుగైన ఆలోచన విధానం, క్రమమైన వ్యాయామం మరియు సహానుభూతి, వ్యక్తీకరణ పరంగా చాలా అభివృద్ధి చెందిందని పేరెంట్ టీచర్ మీటింగ్లో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ బిడ్డలో ప్రతిబింబించే అభివృద్ధి. ఏ సర్వతోముఖాభివృద్ధి, బి సాంఘిక మరియు ఉద్వేగ వికాసం మాత్రమే, సి ఉద్వేగ మరియు బౌద్ధిక వికాసం మాత్రమే, డి సాంఘిక మరియు భౌతిక వికాసం మాత్రమే. ఆన్సర్ ఏ సర్వతోముఖాభివృద్ధి. కింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత నమూనా యొక్క లక్షణం. ఏ ఇది సాధారణం నుండి సంక్లిష్టమైన భావనను అనుసరించదు, బి విద్యా ప్రణాళిక రూపకల్పన అభ్యాసకులందరి అభ్యసన అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది, సి ఉపాధ్యాయునికి దీనికి అమలు చేయడం సులభం, డి పరీక్షలకు అనుగుణంగా మాత్రమే విషయం నిర్వహించబడుతుంది. ఆన్సర్ బి. పాఠం యొక్క ప్రభావం గురించి తన విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్న ఉపాధ్యాయుడు బోధన యొక్క ఈ దశలో ఉన్నాడు. ఏ ప్రీయాక్టివ్, బి ఇంటరాక్టివ్, సి ప్రిపరేషన్, డి పోస్ట్ యాక్టివ్. ఆన్సర్ డి పోస్ట్ యాక్టివ్. పాఠశాల విద్యార్థులకు పునరుత్పత్తి ఆరోగ్యంపై నిపుణుల చర్చ అనేది ఏ మంత్రణం మాత్రమే, బి మార్గదర్శకత్వం మరియు మంత్రణం రెండు, సి మార్గదర్శకత్వం లేదా కౌన్సిలింగ్ రెండూ కాదు, డి మార్గదర్శకత్వం మాత్రమే. ఆన్సర్ డి మార్గదర్శకత్వం మాత్రమే. ఉద్వేగానికి అర్హతను నిర్ణయించే మదింపు. ఏ అభ్యసనం కోసం మదింపు, బి నిరంతర సమగ్ర మూల్యాంకనం, సి అభ్యసనం యొక్క మదింపు, డి పాఠశాల ఆధారిత మూల్యాంకనం. ఆన్సర్ సి అభ్యసనం యొక్క మదింపు. వైద్యం అవసరమయ్యే ప్రవర్తన పరమైన సమస్య. ఏ వేధించడం, బి మత్తు పదార్థాల వ్యసనం, సి బడి నుండి పారిపోవడం, డి అబద్ధాలాడటం. ఆన్సర్ బి మత్తు పదార్థాల వ్యసనం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాలను నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ వీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఏ పిల్లల సర్వతోముఖాభివృద్ధి, బి పిల్లల జ్ఞానం మరియు ప్రతిభను పెంపొందించడం, సి పిల్లల అవగాహన జ్ఞానం యొక్క సమగ్ర మరియు నిరంతర మూల్యాంకనం, డి శారీరక మరియు మానసిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం.
ఆన్సర్ ఏ. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. NCF 2005 ప్రకారం ఈ తరగతి నుండి టర్మ్ వారి పరీక్షలు ప్రారంభించవచ్చు. ఏ 7వ తరగతి, బి 6వ తరగతి, సి 8వ తరగతి, డి 5వ తరగతి. ఆన్సర్ ఏ 7వ తరగతి. విజాతీయ తరగతి గదిలో బోధన ఈ విధంగా చేయాలి. ఏ విజాతీయ సమూహాన్ని సజాతీయ సమూహాలుగా విభజించి విడిగా బోధించాలి. బి ఒక విజాతీయ సమూహానికి అధిక ప్రజ్ఞావంతులకు సరిపోయే విధంగా బోధన చేయాలి. సి అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి బోధన అనేక విధాలుగా ఉండాలి. డి ఉపాధ్యాయునికి అనుకూలమైన బోధనా పద్ధతిని ఉపయోగించాలి. ఆన్సర్ సి. పిల్లలకు పుట్టుకతో వచ్చే వంశపారంపర్య లక్షణాలు వీరి ద్వారా అందుతాయి. ఏ తండ్రి తల్లిదండ్రులు మాత్రమే, బి తల్లిదండ్రులు మాత్రమే, సి తల్లి తల్లిదండ్రులు మాత్రమే, డి పూర్వీకులు. ఆన్సర్ డి పూర్వీకులు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో వ్యక్తులలో సార్వత్రిక నైతిక సూత్రాలు పెంపొందించవచ్చు. ఏ 2వ దశ, బి 3వ దశ, సి 5వ దశ, డి 6వ దశ. ఆన్సర్ డి 6వ దశ. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో అభ్యసనం ఈ సందర్భంలో జరుగుతుంది. ఏ రాజకీయ సందర్భం మాత్రమే, బి సాంకేతికతతో సుసంపన్నమైన సందర్భం మాత్రమే, సి సాంఘిక సాంస్కృతిక సందర్భం మాత్రమే, డి నైతిక సందర్భం మాత్రమే. ఆన్సర్ సి సాంఘిక సాంస్కృతిక సందర్భం మాత్రమే. ఎరిక్సన్ యొక్క వికాస సిద్ధాంతం ప్రకారం ఈ విధమైన తల్లిదండ్రుల పెంపకంలో శిశువులలో నమ్మక భావం పెంపొందుతుంది. ఏ తప్పులు పట్టడం మరియు విమర్శించడం, బి కఠినం మరియు విస్మరించడం, సి ప్రతిస్పందించే మరియు సున్నితమైన, డి అధిక రక్షణ మరియు అనుమతి పూర్వక. ఆన్సర్ సి ప్రతిస్పందించే మరియు సున్నితమైన. కింది వాటిలో ఒకటి ఉద్దేశపూర్వకంగా మరచిపోవడమునకు సంబంధించినది. ఏ మతిమరుపు, బి దమనం, సి క్షయం, డి అవరోధం. ఆన్సర్ బి దమనం. కింది వాటిలో కార్యక్రమయుత అభ్యసనం యొక్క లక్షణాన్ని గుర్తించండి. ఏ అభ్యాసకులు చురుకుగా పాల్గొనడం, బి తక్షణ పరిపుష్టి, సి స్వీయ వేగంతో అభ్యసించడం. ఆన్సర్ బి ఏబిసి. సమరూప కవలల మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ సమరూప కవలల మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది, బి సమరూప కవలల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది, సి సమరూప కవలల మూర్తిమత్వం వారి ఆనువంశికతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది, డి సమరూప కవలల మూర్తిమత్వం శైశవంలో ఒకేలా ఉండి పెరిగే కొద్దీ మారుతుంది. ఆన్సర్ బి సమరూప కవలల మూర్తిమత్వం భిన్నంగా ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్. కింది వాటి నుండి భావావేశ రంగానికి సంబంధించిన ప్రక్రియను గుర్తించండి. ఏ ప్రేరణ, బి ప్రత్యక్షం, సి అవధానం, డి స్మృతి. ఆన్సర్ ఏ ప్రేరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.